Chalo, okay. Good afternoon, all of you. Let us start the class, please. So, my name is Avinash. We are discussing this Assistant Environmental Engineering exam syllabus. So, in that, okay, last class, okay, I completed this ecosystem related topics. So, let us see some small associated topics with that ecosystem, and I will go for the second unit. So, already I uploaded the material, okay, right? Then also 50 questions, okay, MCQ test is also, okay, uploaded. You try to see that, solve that particular questions. More questions I will give, don't worry as such, okay, right? Now, let us continue with the, okay, the same, అదే యూనిట్లో మనము ఇంకొక టాపిక్ చూద్దాం. టాపిక్ ఏంటంటే ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ. అబ్బా, మంచి టాపిక్ ఇది, రైట్? ఓకే, సో ఓకే, సో దీన్ని కే ఎకాలజిస్టులు ఒక చిన్న పదంతో ఓకే డినోట్ చేస్తారు. కే అనే పదంతో డినోట్ చేస్తారు. కే అనే పదంతో డినోట్ చేస్తారు, రైట్? ఓకే, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఓకే, రైట్. సి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చూపెడతాం, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఎకలాజికల్ ఓకే ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఎ స్పీసీస్. సో డెఫినేషన్ రాయండి ఫస్ట్, ఈజీగా నీకు ఎగ్జాంపుల్తో చెప్తాను నేను. ఇట్ ఈస్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ okay, individuals of a species that ecosystem can support. That ecosystem can support, okay, sustainably over a long period. Sustainably over a long period without degrading its resources or ecological functions. Ecological functions, okay, right? సో ఇది స్టాండర్డ్ డెఫినేషన్, మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఎ స్పీసీస్. మీకు ఎగ్జాంపుల్తో చెప్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఐ విల్ డూ దట్ కంపల్సరీ. ఎగ్జాంపుల్ ఏందో చూడండి అబ్బా, ఈజీ. ఒక పాండ్ ఉందబ్బా, లేదా ఒక వెట్లాండ్, ఇదొక చెరువు, చేపల చెరువు అంటారు కదా, అట్లా వెట్లాండో పాండో లేకో మళ్ళీ అన్నీ సేమే. వెట్లాండ్ ఎకోసిస్టమ్, పాండ్ ఎకోసిస్టమ్ ఆర్ లేక్ ఎకోసిస్టమ్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇలా రైట్, ఇల్లు ఏంటంటే ఓకే, రైట్, ఓకే. సో ఇలా ఫిషెస్ ఉన్నాయి, ఫిషెస్ చేపలు అంటారు కదా, చేపలు ఉన్నాయి, ఓకే, రైట్. ద పాండ్ హ్యాస్ ఇనఫ్ స్పేస్ అండ్ రిసోర్సెస్, స్పేస్ జాగా, ఓకే, అండ్ రిసోర్సెస్. ఇప్పుడు ఊర్లో మనకు చేపల చెరువులు ఉంటాయి కదా, రిసోర్సెస్ 10 ఎకరాలలో ఉంది, ఓకే, టు సపోర్ట్ 100 ఫిషెస్. కేవలం 100 ఫిషెస్ మాత్రమే అలా ఉండడానికి స్పేస్ ఉంది. దానికి తగ్గట్టు రిసోర్సెస్ కూడా అల్లున్నాయి, పాండ్, ఓకే. సో సపోర్ట్ 80 వేసుకో ఈజీగా నంబర్, 80 100, ఓకే, 80 వేసుకో, రైట్, ఓకే. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఎ స్పీసీస్, ఏం స్పీసీస్? ఫిష్ స్పీసీస్. సో ఎన్ని నంబరు? 80 ఉన్నాయన్నమాట, ఓకే, రైట్, ఓకే. సో ఆ పాండ్లో ఎట్లా, రైట్, ఇనఫ్ స్పేస్ అండ్ రిసోర్స్ టు సపోర్ట్, ఓకే, ఇది సారీ ఇలా 100, సారీ, ఓకే. సో ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. రిసోర్సెస్, సారీ, టు సపోర్ట్ 100 స్పీసీస్ అబ్బా, సపోర్ట్ 100 ఫిష్లను దీంట్లో పెట్టి పెంచుకునే దానికి అవకాశం అవుతుంది, ఓకే, రైట్, ఓకే. కానీ ఇలా నిజంగా ఎన్ని ఉన్నాయంటే 80 ఫిష్లు మాత్రమే ఉన్నాయి, 80 ఫిషెస్ మాత్రమే ఇల్లు ఉన్నాయి. అంటే ఇంకా ఒక 20 తక్కువ ఉన్నాయి, ఇంకొక 20 తక్కువ ఉన్నాయని చెప్పాలి.
సో ఇంకా నువ్వు 20 యాడ్ చేసినా కూడా ఏం కాదు, ఇంకొక 20 యాడ్ చేసినా కూడా ఏం కాదు. సో ఇమాజిన్ సేమ్ ఇదే పాండ్ ఏదైతే మనం పాండ్ గురించి మాట్లాడుకున్నామో, ఓకే, ఆడ 100 ఫిషెస్ని ఒకటే ఓకే సపోర్ట్ చేస్తుంది అనేది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ పాండ్లో ఏమైందంటే 100 నంబర్ అనేది 100 ఫిషెస్కి వెళ్ళిపోయింది, 100 ఫిషెస్కి వెళ్ళిపోయింది. సో అది కొత్తగా ఫిషెస్ యాడ్ చేయడం కావచ్చు, రీప్రొడక్షన్ కావచ్చు, ఏదో అట్లా 100 ఫిషెస్ వరకు రీచ్ అయింది. సో దీన్నే మనం ఏమంటామంటే క్యారింగ్ కెపాసిటీ. ద పాండ్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ ఎకలాజికల్ క్యారింగ్ కెపాసిటీ. ఓకే రైట్, ద పాండ్ రీచ్డ్ ఇట్స్ మ్యాక్సిమం ఓకే క్యారింగ్ కెపాసిటీ. అంటే ఇక అంతకు మించి అది ఎక్కువ సపోర్ట్ చేయలేదు. ఓకే రైట్, మ్యాక్సిమం క్యారింగ్ కెపాసిటీ రీచ్ అయింది. ఓకే, సో దీన్నే మనము ఎట్లా పిలుస్తామంటే ద ఎకలాజికల్ లిమిట్ ఆఫ్ ద పాండ్ ఎకోసిస్టమ్ హ్యాస్ రీచ్డ్. ద ఎకలాజికల్ ది లిమిట్స్ ఆఫ్ ది పాండ్ ఎకోసిస్టమ్ హ్యాస్ రీచ్డ్. ఓకే, ఎందుకంటే అలా కేవలం 100 ఇటుకి మాత్రమే స్పేస్ ఉంది, 100 ఫిషెస్ మాత్రమే తగిన రిసోర్సెస్ ఉన్నాయి. ఓకే రైట్, ఇక అది రీచ్ అయిపోయింది, అంతకు మించి అది ఎక్కువ సపోర్ట్ చేయలేదు. రైట్, సో ఈ పాండ్ ఎందుకు ఇది 100 మాత్రమే సపోర్ట్ చేయగలుగుతుంది. ఈ 100 అనే చెప్తాం కదా మనం ఆ నంబరు, అదే కే. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో నేను ఏం తీసుకున్నా, అదే ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ. ఓకే, సో సింపుల్గా మీరు ద పాండ్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ ది ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ. ద పాండ్ హ్యాస్ రీచ్డ్, మళ్ళీ అంతా సేమే అబ్బా, ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ, మ్యాక్సిమం క్యారింగ్ కెపాసిటీ, రైట్, ఎకలాజికల్ లిమిట్ ఆఫ్ పాండ్, మళ్ళీ అదే మొత్తం అంతా అదే. ద పాండ్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ ది ఎకోసిస్టమ్ మ్యాక్సిమం ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ, కే క్యారింగ్ కెపాసిటీ ఎంత, కే అనేది కెపాసిటీ కే 100 ఇక్కడ మన ఎగ్జాంపుల్లో 100. ఓకే రైట్, ఇప్పుడు ఇది మనం ఊర్లలో చూస్తాం, చేపల చెరువు దగ్గర ఎక్కువ దాని మీద అవగాహన లేని వాళ్ళు చెరువులో ఎక్కువ చేపలు వేస్తారు. ఏమవుతుంది, సేమ్ అదే పాండ్ అబ్బా, సేమ్ అదే పాండ్. ఇదివరకు 100 ఫిష్లు ఉండేది, కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా, 150 ఫిష్లు అయిపోయినాయి అవి. అంటే ఏంది దాని అర్థం, ద పాండ్ హ్యాస్ రీచ్డ్ ఆ ఎకలాజికల్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద పాండ్ ఎప్పుడో బ్రీచ్ అయిపోయింది. పాండ్లో 150 ఫిషెస్ ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, కాంపిటీషన్ పెరుగుతుంది. దాని లోపల ఏమవుతుంది, ఫిషెస్ ఒకదాంతో ఒకటి కాంపిటీషన్ ఫర్ రిసోర్సెస్. దాంట్లో దానా ఉంటుంది కదా, దానా కోసం కొట్లాడుకుంటాయి. దానా చేస్తాం కదా, దానా కోసం కొట్లాడుకుంటాయి. తర్వాత ఏమవుతుంది, డిసీజెస్. సో తక్కువ స్పేస్లో ఎక్కువ ఫిషెస్ ఉన్నాయి, ఆబ్వియస్లీ ఒక్కదానికి ఏదైనా అయినా కూడా మిగతా వాటికి డిసీజెస్ వస్తాయి. నెక్స్ట్ డెత్ ఆఫ్ ద స్పీసీస్. అప్పుడు మనం చూస్తాం, చేపలన్నీ చనిపోయి తేలుతాయి. ఎందుకు తేలుతాయి, లో ఆక్సిజన్ లెవెల్స్, దాని లోపల తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. ఎందుకంటే స్పీసీస్ వాటికి కూడా ఆక్సిజన్ కావాలి కదా. రైట్, లో ఆక్సిజన్ లెవెల్స్. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్? ఇప్పుడు మీకు అర్థమైందా ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ అనేది? అంటే ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ రైట్, ఏమని రాసి ఇప్పుడు చదవండి డెఫినేషన్. ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఎ స్పీసీస్. ఇక్కడ స్పీసీస్ ఏంది, ఫిష్. నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఏంది, 100 మాత్రమే సపోర్ట్ చేయగలుగుతుంది ఆ పాండ్. మన ఎగ్జాంపుల్లో. రైట్, దట్ ఎకోసిస్టమ్ కెన్ సపోర్ట్ సస్టైనబుల్లీ ఓవర్ లాంగ్ పీరియడ్ వితౌట్ డిగ్రేడింగ్ ఇట్స్ రిసోర్సెస్ ఆర్ ఎకలాజికల్ ఫంక్షన్స్. అర్థమవుతుందా? సో దట్ ఈస్ వాట్ ద సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎకలాజికల్ క్యారింగ్ ది కెపాసిటీ యాజ్ సచ్. మరి దేని మీద డిపెండ్ అవుతుంది? ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ కే అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ ఇట్ విల్ బి డిపెండింగ్ ఆన్? 5 minutes break. On what factors it is depending on ecosystem carrying capacity? It depends on availability of
availability of what? Food. Availability of what? Space. Availability of what? Water. It depends on the availability of what? Nutrients. It depends on the availability of what? It depends on the availability of what? Okay. Shelter. Okay. Shelter. It depends on the availability of what? Okay, the climate. Okay. Climate. ఓకే సూటబుల్ క్లైమేట్ అనలేం కానీ సూటబుల్ క్లైమేట్. సో పాండ్లో ఒక సూటబుల్ క్లైమేట్ ఉంటుంది, ఓషన్లో ఒక సూటబుల్ క్లైమేట్ ఉంటుంది, అట్లా. ఓకే రైట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఓకే రైట్ అదర్. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్? ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్. ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ ఎన్విరాన్మెంటల్ ఓకే రిసోర్సెస్. ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ ఎన్విరాన్మెంటల్ ఓకే ది రిసోర్సెస్. ఓకే రైట్. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ రైట్? ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ రైట్? Okay, so that is how it is. I hope you got it. I hope you are clear with this particular the concept as such. Okay right. So ఇంకొక డెఫినేషన్ కూడా రాయండి. సో క్యారింగ్ కెపాసిటీ is the maximum population size of a species. ఓకే, సో ఇంకొక డెఫినేషన్ కూడా రాయండి, సో మీకు ఈజీ అయిపోతుంది. So it is the maximum carrying capacity of the species. Maximum carrying capacity of the species. Okay. Maximum it is the maximum the population size. Sorry, write it clearly please. Sorry. It is the maximum the population size. It is the maximum population size of the species that can be sustained indefinitely by an ecosystem. That can be supported and sustained indefinitely by an ecosystem without causing environmental degradation. Without causing environmental degradation. ఓకే రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి రైట్. సో రెండు డెఫినేషన్లు ఓకే. ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ది కాన్సెప్ట్, ఓకే రైట్. ఓకే, సో ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది రైట్. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్ రైట్. ఓకే, it depends on availability of food, space, water, nutrient, shelter, climate, okay, suitable climate, other environmental the resources, the resources as such. Okay right. Ecosystem carrying capacity right. Okay, so ఈ ecosystem carrying capacity okay right. Okay, so okay, I hope you got it right. సో ఇంక ఇది అయిపోలేదు, ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. ఓకే, సో నోట్స్ యాడ్ చేసి ఫుల్ నోట్స్ పీడిఎఫ్ సెండ్ చేయండి సార్. అభిషేక్ అయితే ఇట్లా నేను ఇన్స్టిట్యూషన్ వాళ్ళని అడిగిన, యాక్చువల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో మీరు అది పీడిఎఫ్ ఇప్పుడే ఒక 50% సిలబస్ అయినాక పెడదాము డౌన్లోడ్ ఆప్షన్ అని చెప్తున్నారు. ఎందుకంటే సో చాలామంది సో లైక్ ఓకే, సో మళ్ళీ గ్రూపులల్లో సర్క్యులేట్ కాకుండా ఓన్లీ స్టూడెంట్ కమ్యూనిటీ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు అట్లా పెట్టినాము అన్నారు. ఇంతకుముందు అడిగిన అశోక్ సార్ వాళ్ళ టీమ్ని, ఒక 50% సిలబస్ అయినాక డౌన్లోడ్ ఆప్షన్ పెడతామా అని చెప్పిళ్ళు. సో ఇప్పుడైతే మీరు జస్ట్ అది రఫ్గా చదువుకుంటూ వెళ్ళండి ఇప్పుడు. కానీ మోర్ ఆఫ్ దట్ నా ఎక్స్ప్లెనేషన్ అయితే ఫస్ట్ మీరు వినండి రైట్. ఓకే, సో ఎందుకంటే అలా ఉన్నదానికన్నా కూడా మనం ఇంకా బాగా డీల్ చేసినాం. నిజం చెప్పాలంటే నేనే చెప్తున్నది, అది తయారు చేసింది నేనే. సో లైక్ అందులో ఉన్నదానికన్నా కూడా వి డిడ్ ఏ వెరీ గుడ్ నోట్స్, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో అట్లా అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసే ఈ కంటిన్యూషన్ టాపిక్, సో అది ఏంటంటే అలా ఉంటుంది కానీ ఎక్స్ప్లెనేషన్ అంత డీటెయిల్గా లేదు అలా.
చలో దీని కంటిన్యూషన్ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, ఎకో సిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ. దీని మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు, నో డౌట్ క్వశ్చన్ అయితే పడుతుంది. అది ఖచ్చితంగా డిఫికల్ట్ క్వశ్చన్ అవుతుంది, ఇప్పుడు దీని కంటిన్యూషన్ ఏంటంటే, దీని కంటిన్యూషన్ ఓకే టాపిక్ చూడండి, రైట్. సో ఓకే, సో హెడ్డింగ్ ఏం పెట్టండి లాజిస్టిక్స్. ఓకే, సో హెడ్డింగ్ లాజిస్టిక్స్ కర్వ్. ఓకే, సో ఎస్ షేప్డ్ కర్వ్, లాజిస్టిక్స్ కర్వ్, ఎస్ షేప్డ్ కర్వ్ ఆర్ ఓకే. ఇంకొకటి ఏంటంటే సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్. అన్నీ సేమే అబ్బా, అన్నీ సేమే. ఓకే, సో దీనికి సంబంధించిందే ఇది ఇంతకుముందు టాపిక్. ఓకే, ఎకో సిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని డీప్ కాన్సెప్ట్స్ వస్తాయి ఇక మనకి ఇక్కడ నుంచి వెళ్ళి. సో మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. సో ఎవరైతే పట్టుకోగలుగుతారో దే ఆర్ ద విన్నర్స్, అంతే, ఏం లేదు ఇక. సో మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఎకో సిస్టమ్. ఓకే రైట్, క్యారింగ్ కెపాసిటీ, అలా పాపులేషన్, ఎకో సిస్టంలో పాపులేషన్స్ ఉంటాయి. సో ఎంత పాపులేషన్ వరకు సపోర్ట్ చేయగలుగుతుంది. ఓకే, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఎ స్పీసీస్ దట్ ఎకో సిస్టమ్ కెన్ సపోర్ట్ సస్టైనబుల్లీ ఓవర్ లాంగ్ పీరియడ్ without degrading its resources or ecological functions. It is the maximum population size of the species that can be supported and sustained indefinitely by an ecosystem. ఓకే రైట్, ఇది కూడా ఒక డెఫినేషన్ చూసినాం. అయితే ఒక ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అన్నప్పుడు, వీ హ్యావ్ సీన్ దిస్: ఫుడ్, స్పేసు, వాటరు, న్యూట్రియంట్స్, షెల్టర్, అదర్ ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్, ఓకే, సూటబుల్ క్లైమేట్స్. సో ఇదేంటంటే ఇది ఒక గ్రాఫ్, లాజిస్టిక్ కర్వ్, ఎస్ షేప్డ్ కర్వ్, సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్. ఓకే, ఇది దేనికి సంబంధించిందంటే ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ఓకే క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఎకోసిస్టమ్. ఓకే, ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ఓకే ది ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ. It is related with okay the ecosystem, okay, the carrying capacity. తోని ఇది రిలేట్ అయ్యి ఉన్నది. ఓకే రైట్, రిమెంబర్ దిస్. ఓకే రైట్, సో ఇది ఎట్లా అంటే ఏం చెప్తారంటే ఈ గ్రాఫ్ ఎస్ షేప్డ్ కర్వ్ ఏం చెప్తుందంటే, ఓకే, లాజిస్టిక్ కర్వ్ ఆర్ ఎస్ షేప్డ్ కర్వ్ ఆర్ సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్ ఏం చెప్తుందంటే, ఇన్ నేచర్ ఓకే ద పాపులేషన్స్, ఇదేం చెప్తుందంటే దీని సారాంశం ఏంటంటే, ఇన్ నేచర్, సో రాయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ నేచర్ పాపులేషన్స్ ఆఫెన్ ఫాలో okay a logistic, okay, same ಇದೆ a logistic, okay, in brackets S shaped sigmoid, name of the person who gave it, sigmoid. Growth curve, sigmoid, okay, the growth curve, rather than unlimited exponential growth curve. ఓకే, దీని అర్థం ఏంటంటే ఏదైతే ఎకోసిస్టంలో పాపులేషన్స్ ఉంటాయో అవి దే ఫాలో ద ఎస్ షేప్డ్, ఓకే, ది గ్రోత్, లాజిస్టిక్, ఓకే, గ్రోత్, సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్, రాదర్ దెన్ అన్లిమిటెడ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. దీన్ని ఎట్లా చూడాలంటే, ఓకే, సో ఒక ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ అని తీసుకుంటే ఒకవైపు ఓకే టైము, ఇంకోవైపు నంబర్. ఓకే రైట్, సో ఇక్కడ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ది ఎకోసిస్టమ్ కే అని అనుకుంటే, కే ఇది, సో ఏంది ఇది కే, ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ అంటే
అది సపోర్ట్ చేయగలుగుతుంది, అంతకు మించి సపోర్ట్ చేయలేదు. ఫ్లాట్ ఇట్లా ఓకే, కర్వ్ ఇట్లుంది కే, రైట్. సో ఇది ఎట్లుంటుందంటే ఓకే రైట్, ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది ఉండదు. ఓకే రైట్, అబ్జర్వ్ చేయండి. సో ఇట్లా నీకు ఇందులో ఇండివిజువల్స్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇట్లా ఉండరు నీకు. ఓకే రైట్. సో దీన్ని ఏమంటామంటే జే షేప్డ్ కర్వ్ అని అంటాం, లేదా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కర్వ్ అంటాం. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కర్వ్ అని అంటాం. ఇది ఉండదు అని చెప్తున్నాడు. ఓకే రైట్. ఇన్ నేచర్ పాపులేషన్ ఆఫెన్ ఫాలో ఓకే రైట్ ఎస్ షేప్డ్ కర్వ్ రాదర్ దెన్ అన్లిమిటెడ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కర్వ్. అంటే ఇది జే ఇట్లా పాపులేషన్ అనేది ఎకోసిస్టంలో ఇక్కడ ఇండివిజువల్ స్పీసీస్ నంబర్స్ అనేవి ఇట్లా ఎక్స్పోనెన్షియల్గా గ్రో కావు ఎకోసిస్టంలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో ఎట్లా గ్రో అయితే అంటే ఎలా గ్రో అయితే మరి అన్నప్పుడు దే గ్రో లైక్ దిస్. ఎలా గ్రో అయితే అని అన్నప్పుడు దే గ్రో ఓకే ఇన్ 4 phases. ఓకే, ఒకటి ఏంటంటే స్లో ఇనిషియల్ గ్రోత్ ఫేస్. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి స్లో ఇనిషియల్ గ్రోత్ ఫేస్ నంబర్ 1, ఇది ఎస్ షేప్డ్ ఉంటుంది. తర్వాత ఓకే ర్యాపిడ్ పాపులేషన్ ఇంక్రీస్. ఓకే, ర్యాపిడ్ పాపులేషన్ ఇంక్రీస్. ఓకే, ఆ తర్వాత ఓకే ర్యాపిడ్ పాపులేషన్ ఇంక్రీస్ కొంచెం ఓకే రైట్ ఇట్లా పెట్టండి. దెన్ ఇట్ ఫాలోస్ ది రైట్ పాపులేషన్ గ్రోత్ స్లోస్ యాజ్ రిసోర్సెస్ బికమ్ లిమిటెడ్. పాపులేషన్ గ్రోత్ స్లోస్ యాజ్ రిసోర్స్ బికమ్ లిమిటెడ్ ఇట్లా 3. ఓకే, దెన్ ఫైనలీ రైట్ పాపులేషన్ స్టెబిలైజేషన్ అరౌండ్ ద క్యారింగ్ కెపాసిటీ ఇట్లా. ఇది తీసుకున్నాం పాపులేషన్ స్టెబిలైజేషన్ అరౌండ్ ద క్యారింగ్ కెపాసిటీ. సో ఇది చూడండి ఒకసారి, ఇది ఎట్లుంది. సో దిస్ ఈజ్ యువర్ ఓకే ఎస్ షేప్డ్ కర్వ్. ఓకే రైట్, సో that is what it is. So in nature populations okay right they okay follow a S-shaped growth curve rather than unlimited exponential growth curve in bracket J-shaped curve. ఈ J-shaped curve అనేది ఫాలో అవ్వవు నేచర్లో ఉన్న ఇండివిజువల్ పాపులేషన్స్ ఎకోసిస్టమ్ లోపల. అవి ఒక ఎస్ షేప్, ఇది చూడండి ఎస్ షేప్లో ఉంది. ఈ 1 2 3 4 అంటే ఏంది ఒకసారి మీరు మెల్లగా రాయండి. అక్కడ 1 2 3 4 అంటే దేన్ని డినోట్ చేస్తుంది అనేది మీరు రాయండి. 1 ఈజ్ నథింగ్ బట్ 1 డినోట్స్ స్లో ఓకే ఇనిషియల్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్. పాపులేషన్ ఫేజ్ మెల్లగా పెరుగుతుంది పాపులేషన్ ఎకోసిస్టమ్ లోపల. ఓకే రైట్. రెండో దాంట్లో ర్యాపిడ్ పాపులేషన్ ఇంక్రీజ్ సెకండ్ ఫేజ్. మీరు అక్కడ చూడవచ్చు 2 మీద. ర్యాపిడ్ పాపులేషన్ ఇంక్రీజ్ ఇన్ సెకండ్ ఫేజ్. 3 థర్డ్ ఫేజ్లో ఏం జరుగుతుంది చూడండి. పాపులేషన్ గ్రోత్ స్లోస్ డౌన్ as resource become as resources okay they become limited or scarce. ఇది థర్డ్ దాంట్లో మీరు చూడవచ్చు ఇక్కడ. ఓకే, తర్వాత 4 కనబడుతుందా? మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది రాయండి ఇట్లా 4. సో 4 దగ్గర ఏమవుతుంది? 4 దగ్గర ఏమవుతుంది? ఓకే, పాపులేషన్ స్టెబిలైజెస్ అరౌండ్ ద ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ.
Okay, Rich. So this is okay the what is called as large stick curve or S-shaped curve or sigmoid, okay, the growth, okay, the curve as such. సో ఇది ఏం చూపెడుతుందంటే ఒక ఎకోసిస్టంలో ఉన్నటువంటి ఇండివిజువల్ స్పీసీస్ పాపులేషన్ అనేవి దే ఆల్వేస్ ఫాలో దిస్ పర్టికులర్, ఓకే, ది సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్. సో ఇది ఏం చూపెడుతుంది, ఓకే, ది ఇండివిజువల్, ఓకే, ద పాపులేషన్స్ ఆఫ్ ఇండివిజువల్ స్పీసీస్ in an ecosystem always follows, ఓకే. సో 3 పేర్లు దానికి: ఎస్ షేప్డ్ కర్వ్, సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్, లార్జ్ స్టిక్ కర్వ్. సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్. ఓకే రైట్. సో ఇదొక్కటి మీరు ఎప్పుడు, ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దెర్ ఆర్ 4 phases ఇన్ ది ఎస్ షేప్డ్ కర్వ్. సారీ. సో దేర్ ఆర్ 4 phases ఇన్ ది ఎస్ షేప్డ్, ఓకే, ది కర్వ్. ఇగో ఇట్లాంటివి వస్తాయి మనకు నెక్స్ట్ చాప్టర్లో కూడా, నెక్స్ట్ యూనిట్లో కూడా. బయోడైవర్సిటీ ఇండెక్స్, చాలా టర్మ్స్ ఉంటాయి, కొన్ని ఫార్ములాస్. ఏందనంటే వీ షుడ్ నాట్ టేక్ ఎనీ ఛాన్స్, అంతే. సో క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి కంపల్సరీ ఆ క్వశ్చన్ ఇక ఇక్కడ డిస్కస్ చేసిందే అయి ఉండాలి. నా 4 యూనిట్స్ అయితే నేను అట్లనే డీల్ చేస్తా, నో డౌట్ అబౌట్ దట్. సో మీరు ఇక ఉపయోగించుకోవాలి దాన్ని, మీరు ఎట్లా ఉపయోగించుకుంటారు అనే దాన్ని బట్టి సో ఉంటుంది ఇక అది. రైట్, మీరు ఎలా ఉపయోగించుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది. రైట్, ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ రైట్? సో ఇప్పుడు ఒక చిన్న దీనికి సంబంధించిందే, ఓకే, టాపిక్ ఒకటి చూద్దాం. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ, బోత్ ఆఫ్ యూ, నవీన్, అభిషేక్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ, రైట్, ఈ టాపిక్. ఓకే, ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ. ఓకే, సో ఒక ఎకోసిస్టంలో ఎంత పాపులేషన్ని తను సపోర్ట్ చేయగలుగుతుంది, ఇది దేని మీద, ఓకే, డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ వాట్ ఫ్యాక్టర్స్. ఓకే రైట్. సో ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ పాపులేషన్ అనేది ఎస్ షేప్డ్ కర్వ్ జే షేప్డ్ కర్వ్ ఎందుకు కాదంటే ఇప్పుడు 100 ఉన్నాయి అబ్బా, 80 కాస్త 100 అయినాయి. యాక్చువల్ దాని క్యారింగ్ కెపాసిటీ ఎంత, 100, 80 ఉండే 100 అయినాయి. సో మరి అట్లనే కంటిన్యూస్గా 100 ఇంకా పిల్లల్ని, ఓకే, పెట్టినప్పుడు రిప్రొడక్షన్ జరిగినప్పుడు జే షేప్డ్ కర్వ్ అట్లనే ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవ్వదు. ఓకే, అవ్వదు. సో ఓకే, అండర్స్టాండ్ దట్స్. సో అవ్వకుండా ఓకే ఆటోమేటికలీ రైట్స్ పాపులేషన్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ ఎక్కడ స్టెబిలైజ్ అవుతుంది, ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ వద్ద, ఈ లైన్ వద్ద స్టెబిలైజ్ అవుతుంది. మళ్ళీ ఎందుకు ఇక్కడ స్టెబిలైజ్ అవుతుంది, ఎందుకంటే ఇంతవరకే తన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, ఎకోసిస్టమ్లో రిసోర్సెస్ ఉన్నాయి. సో అంతవరకే తను సపోర్ట్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద మొత్తం ఇప్పుడు హ్యూమన్స్ ఉన్నాం, వీఆర్ ద డామినెంట్ స్పీసీస్, ఓకే, ఆన్ ద ప్లానెట్ ఎర్త్. ఇప్పుడు ఒక 65 మిలియన్ ఇయర్స్ బ్యాక్ నువ్వు పోయినావు అనుకో, వెనుకకి వెళ్తే భూమి మీద డామినెంట్ స్పీసీస్ ఏంది, డైనోసార్స్. ఆల్మోస్ట్ అన్ని ఖండాలలో డైనోసార్స్ ఉండేవి. అవి అప్పటికే ఒక 250 మిలియన్ సంవత్సరాలు భూమి మీద తిరుగుతూ ఉన్నాయి అన్ని ఖండాలలో. వాటి పాపులేషన్ అప్పటికే ఒక హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో కాకపోతే ఏంటంటే యాస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల అవి అంతరించిపోయినాయి. ఇప్పుడు మనం కూడా తీసుకుంటే, సో ఇండియానే తీసుకో, కరెక్ట్ 100 ఇయర్స్ బ్యాక్ ఇండియాలో పాపులేషన్ ఎంత, 20 crores ఉండే. ఇప్పుడు అంటే 1920 ఆ టైంలో మన దేశంలో పాపులేషన్ ఎంత, జస్ట్ 20 crores. జస్ట్ 20 crores అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వెస్ట్ బెంగాల్ పాపులేషన్ అంతా కూడా కాదు, వాళ్ళ దగ్గర 19 crores ఏమో ఉన్నది. సో అంతా కూడా కాదు మొత్తం ఇండియా కలిపితే. ఓకే, కానీ ఇప్పుడు 150 అయింది.
మరి ఇట్లనే ఇంక్రీజ్ అవుతుందా? కాదు. ఇట్లనే ఇంక్రీజ్ అవుతుందా? కాదు. ఇప్పుడు మనం అందరం ఉన్నాం. వీఆర్ పార్ట్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. 65% పాపులేషన్, యూత్ పాపులేషన్లో మనం కూడా ఉన్నాం. నువ్వు, నేను అందరం ఉన్నాం. ఏదో రోజు మనం ముసలోళ్ళం అవుతాం. ఆల్రెడీ ఇప్పుడు ఒక్కరిని కనుడే ఎక్కువ ఉన్నది. సో ఏమవుతుంది, పాపులేషన్ అనేది ఒక దగ్గర స్టెబిలైజ్ అయిపోయి తర్వాత డ్రాప్ అయిపోతుంది. ఓకే రైట్. సో అట్లా కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఛాయిస్ ఉన్నది. మన తాతలు 5-6 కన్నారు, మన తండ్రులు 2 కన్నారు, మనము ఒకరిని కనడానికే కింద మీద పడుతున్నాం. కానీ ఇక్కడ అట్లా కాదు. ఒక ఎకోసిస్టంలో ఎంతమంది ఇండివిజువల్ నంబర్ ఉండాలి ఒక స్పీసీస్ అనేది ఎకోసిస్టమ్ యొక్క రిసోర్సెస్ డిసైడ్ చేసి ఆ నంబర్ అనేది ఈ కే దగ్గరకు ఉండేటట్టు చూసుకుంటాయి. ఈ కేను దాటిపోరిస్తే ఏమవుతుంది, ఇవి మొత్తం చనిపోయి మొత్తం ఎకోసిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. అండ్ నేచర్కి అది ఇష్టం లేదు, ప్రకృతికి అది ఇష్టం లేదు కాబట్టి తను ఏం చేస్తాడంటే పలానా ఎకోసిస్టమ్, వెట్లాండ్ ఎకోసిస్టంలో ఈ రిసోర్సెస్ ఇంతమందికే సపోర్ట్ చేయగలుగుతుంది, పలానా ఎకోసిస్టమ్ ఇంకో ఎకోసిస్టంలో ఈ రిసోర్సెస్ ఫారెస్ట్ ఇంతమందికే సపోర్ట్ చేయగలుగుతుంది. సో అట్లా అనమాట. ఆడ ఇంత పాపులేషన్ ఉండాలి అనేది అక్కడ ఎట్లా డిసైడ్ అవుతుంది, ఆడ క్యారింగ్ కెపాసిటీ బట్టి డిసైడ్ అవుతుంది. నేచర్ డిసైడ్స్ ద పాపులేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ స్పీసీస్ బేస్డ్ ఆన్ ఇట్స్ క్యారింగ్ కెపాసిటీ. ఆ పాయింట్ రాయండి. నేచర్ డిసైడ్స్ population of individual species in an ecosystem based on the carrying capacity of the ecosystem. సో సింపుల్గా అర్థం చేసుకోండి. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ? ఆల్రెడీ మీరు రాసిళ్ళు, బట్ మళ్ళీ ఒకసారి తను ఏమన్నా అడిగితే డీప్గా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సింపుల్గా రాయడానికి ప్రయత్నం చేయండి. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ. ఇది ఏదైనా ఎంసీక్యూ క్వశ్చన్ లెక్క రావచ్చు. ఓకే రైట్. ఫస్ట్ మేజర్ ఫ్యాక్టర్ ఏంది మనకు అక్కడ? ఓకే రైట్. ఓకే హ్యాబిటాట్ అండ్ స్పేస్. సో అది ఎటువంటి హ్యాబిటాటు, ఆడ ఎంత స్పేస్ ఉంది. ఓకే, సో అదొక ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అనుకో, వెట్లాండ్ ఆర్ పాండ్, ఎంత స్పేస్ ఉంది. అదొక ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అనుకో, ఎంత జాగ్రఫికల్ ఏరియాలో ఉంది. హ్యాబిటాట్ అండ్ స్పేస్. ఓకే రైట్. సో అడిక్వేట్ స్పేస్. ఓకే, సో ఎగ్జాంపుల్ కనుక మీరు చూసుకున్నట్టయితే అడిక్వేట్ స్పేస్ సపోర్ట్స్ ది లార్జ్ బ్రీడింగ్ పాపులేషన్స్. ఓకే, సపోర్ట్స్ లార్జ్ బ్రీడింగ్ పాపులేషన్స్. సో ఇదొక ఫ్యాక్టర్ రైట్. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ మనకు ఫుడ్ అవైలబిలిటీ. ఓకే రైట్, ఫుడ్ అవైలబిలిటీ. ఓకే, సో abundant food increases carrying capacity and shortages reduces it, right? Example, increases carrying capacity of the ecosystem. Idokati, right? So ఆ తర్వాత వాటర్ అవైలబిలిటీ. సో మనం చూసినాం కదా ఏది. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే రైట్, అరాల్సీ ఎకోసిస్టమ్, కొలాప్స్డ్ ఎకోసిస్టమ్. అది అరాల్సీ ఎకోసిస్టమ్ ఏదైతే మనం ఎగ్జాంపుల్ చూసినామో లాస్ట్ క్లాసెస్లో, ఇట్ ఈస్ ఎ కొలాప్స్డ్ ఎకోసిస్టమ్. కంప్లీట్ ఏం లేదు కాడ. ఓకే, 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి అరాల్సీ ఇప్పుడు 200 స్క్వేర్ కిలోమీటర్స్ కూడా లేదు. సో ఓకే రైట్. సో వాటర్ అవైలబిలిటీ. ఓకే రైట్, ఎసెన్షియల్ ఫర్ ది సర్వైవల్. ఇది మీకు తెలిసిందే. ఓకే రైట్. ఆఫ్ స్పీసీస్ ఇన్ ద ఎకోసిస్టమ్. నెక్స్ట్ ఇంకేమేం ఫ్యాక్టర్స్ రైట్? క్లైమేట్.
సో మళ్ళీ క్లైమేట్ అన్నప్పుడు ఆ లొకేషన్లో ఉన్నటువంటి క్లైమేట్ ఈక్వటోరియల్ కావచ్చు, ట్రాపికల్ క్లైమేట్ కావచ్చు. సో అక్కడ ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి మళ్ళీ నీకు? టెంపరేచరు, రెయిన్ఫాలు, హ్యూమిడిటీ, రైట్, సన్లైట్, ఓకే రైట్, సన్లైట్ అవైలబిలిటీ, ఓకే రైట్, ఇవన్నీ. ఓకే, సో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే రైట్. సో న్యాచురల్ డిజాస్టర్స్, ఎటువంటి న్యాచురల్ డిజాస్టర్స్, ఓకే. సో క్లైమేట్ మరియు క్లైమేటిక్ ఫ్యాక్టర్స్, క్లైమేట్ దానికి సంబంధించిన, ఓకే. సో ఓకే రైట్, క్లైమేట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ, నో డౌట్ అబౌట్ దట్. ఎకోసిస్టమ్, ఓకే, ది క్యారింగ్ కెపాసిటీ, ఇవన్నీ ఎకోసిస్టమ్ యొక్క క్యారింగ్ కెపాసిటీ. అందుకే మీరు చూసుకోండి, క్యారింగ్ ఎక్కడ మనకు, ఓకే, అద్భుతంగా ఇవన్నీ రిసోర్సెస్ ఉంటాయో, ఎగ్జాంపుల్, ఓకే, ది ఈక్వటోరియల్ క్లైమేట్. ఎక్కడైతే మనకు అద్భుతంగా రైట్ ఈ రిసోర్సెస్ అన్నీ ఉంటాయో ఈక్వటోరియల్ క్లైమేట్, ఓకే. సో ఇక్కడ ఈక్వటోరియల్ క్లైమేట్లో నీకు ఏముంటుంది? అబండెంట్ సన్లైట్ ఉంటుంది, ఓకే రైట్, వెరీ గుడ్ టెంపరేచర్ ఉంటుంది, ఓకే, వెరీ హై అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్, ఓకే రైట్. ఇవన్నీ ఉండడం వల్ల నీకు ఏమవుతుంది? ఓకే, సో ఇక్కడ నీకు ఎక్స్ట్రీమ్లీ రిచ్, ఓకే, ది బయోడైవర్సిటీ ఉంటుంది ఇక్కడ, ఎక్స్ట్రీమ్లీ, ఓకే, రిచ్ బయోడైవర్సిటీ, ఓకే, సపోర్టెడ్ ఇన్ ఈక్వటోరియల్ ఫారెస్ట్ ecosystem, extremely rich, okay, biodiversity supported in equatorial, okay, the forest ecosystem, supported in equatorial ecosystem or equatorial forest ecosystem అని రాయండి. సో అదే నీకు ఎక్కడైతే ఇవన్నీ తక్కువ ఉంటాయో, ఓకే, పోలార్ ఏరియాస్, సన్లైట్ తక్కువనే, టెంపరేచర్ తక్కువనే, రెయిన్ఫాల్ తక్కువనే, ఓకే రైట్, హ్యూమిడిటీ కూడా తక్కువనే. సో ఏమవుతుంది నీకు? పోలార్ ఏరియాస్, ఓకే, ఎకోసిస్టమ్, they don't support rich biodiversity and their carrying capacity is very limited, very limited. అక్కడ నువ్వు పైకి వెళ్ళినావు అనుకో, సో ఏం జరుగుతుంది? పోలార్ ఏరియాస్ నీకు బయోడైవర్సిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ ఎకోసిస్టమ్ యొక్క క్యారింగ్ కెపాసిటీయే తక్కువ ఉన్నది. ఎందుకట్లా అంటే ఈ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ముఖ్యంగా క్లైమేట్ ఫ్యాక్టర్ అక్కడ విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఓకే రైట్. సో అట్లా అనమాట. డిసీజెస్ అండ్ పారాసైట్స్, సో ఎకోసిస్టమ్స్లో, ఓకే, డిసీజెస్ అవుట్బ్రేక్ in, okay, ecosystems, okay, influences the population size, reduces population size. So confuse avadu, reduces population size in ecosystem, okay right, disease, okay, outbreak in the ecosystem, right, okay. ఓకే, తర్వాత ప్రిడేటర్ ప్రే రిలేషన్షిప్, ఓకే, ది ప్రే రిలేషన్షిప్, ఓకే, ఎగ్జాంపుల్ టైగర్, జింక, ఓకే. ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ population of individual species, populations of individual species in an ecosystem, okay. So ivanni right, so all these are, okay, very important, okay. So remember this, okay, very clearly, and finally competition for resources. So cheru, a pond, okay, example, okay. So that is how it is. Is it clear all of you, right? మరి ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీకి, ఓకే, ఉన్న మేజర్ థ్రెట్ ఏంటంటే హ్యూమన్ యాక్టివిటీస్. సో స్మాల్ నోట్ పాయింట్ రాయండి. సివియర్లీ థ్రెటన్స్ ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీ. మరి ఏందా యాక్టివిటీస్ అన్నప్పుడు, డిఫారెస్టేషన్, కటింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ కావచ్చు, ఓకే, పొల్యూషన్ కావచ్చు, రైట్,
ఓకే మ్యాన్ మేడ్ ఫారెస్ట్ ఫైర్స్ కావచ్చు, మ్యాన్ మేడ్ ఓకే ది ఫారెస్ట్ ఫైర్స్ కావచ్చు, మ్యాన్ మేడ్ ఫారెస్ట్ ఫైర్స్ కావచ్చు, ఓకే ఫారెస్ట్ ఫైర్స్. ఓకే సో అట్లనే ఇల్లీగల్ హంటింగ్ కావచ్చు, ఇల్లీగల్ హంటింగ్ కావచ్చు, హంటింగ్ ఆఫ్ యానిమల్స్ కావచ్చు. సో ఇట్లనే ఓకే రైట్. ఓకే సో మైనింగ్, ఇండస్ట్రియలైజేషన్, మైనింగ్, ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, సో మ్యాన్ మేడ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీని ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి రైట్ ఆ ఎకోసిస్టమ్ క్యారింగ్ కెపాసిటీని ఓకే సివియర్గా థ్రెటన్ చేస్తున్నాయి అండ్ రెడ్యూస్ కూడా చేస్తున్నాయి. సో అండర్స్టాండ్ దిస్ ఓకే వెరీ క్లియర్లీ, అండర్స్టాండ్ దిస్ ఓకే వెరీ క్లియర్లీ రైట్. ఓకే సో ఓకే so this is one topic, okay, understand this in a simple manner.